వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీ అందరిని ఇక్కడ సమీకరించడానికి గత వారం 10 రోజులుగా నిరంతరం గ్రామాల్లో తిరిగి మీరు చైతన్యం నింపి ఇక్కడ ఈ సభలు విజయవంతం చేసిన నా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొక మీటింగ్ ఇప్పటికే వర్ధనపేటలో ఆన్ నిండి రేపు సెప్టెంబర్ 9వ తారీఖు నాడు హైదరాబాద్లో మన వికలాంగులు మరియు వృద్ధులు వితంతులతో పాటు చేయుత పరిధిలో పెన్షన్ పొందే వర్గాల మహాసభ హైదరాబాద్లో జరగబోతుంది. అందులో 2 ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఒకటి, పెన్షన్ వెంటనే పెంచాలి. 2 కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలి. పెన్షన్లు పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిపోయింది. 20 నెలలు దాటిపోయిన ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ, ఎన్నికలకు ముందు మన ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేకపోయారు. ఏమిచ్చారు? మేము అధికారంకి వచ్చిన నెల రోజుల్లోనే పెన్షన్లు పెంచిస్తాము అన్నారు. వికలాంగులకైతే 6,000, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకైతే 4,000. ఇప్పటికే వికలాంగులకు 4,000 పెన్షన్ వస్తున్నది. దానికి 2,000 కలిపి 6,000 ఇస్తాము అన్నారు. వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 2,000 వస్తున్నాయి. దానికి 2,000 కలిపి 4,000 ఇస్తామని కోరుకున్నాడు. ఇంకొక మాట, ఇప్పటికే 10 లక్షల పైగా కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొత్త పెన్షన్లు కూడా మేము మంజూరు చేస్తాము అన్నాడు. అంటే పెన్షన్లు పెంచుతామన్నాడు, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాము అన్నాడు. ఇప్పటికే పెన్షన్లు ఎన్ని ఉన్నాయి? 45 లక్షల మంది ఉన్నాయి. కొత్త పెన్షన్ ఎన్ని ఇవ్వాలి? ఒక 10 లక్షలు ఇవ్వాలి. అంటే దాదాపు 55 లక్షల మందికి పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకు, పెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళకు 55 లక్షల మందికి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మేము ఏ నెల అధికారం వస్తే ఆ నెల నుంచే పెన్షన్ పెంచిస్తాము అని, కొత్త పెన్షన్ కూడా మంజూరు చేస్తాము అని. ఆ మాట అన్నది నిజం. 20 నెలలు గడిచినా అమలు చేయలేదని నిజం. ఆయన ఎన్నికల్లో గెలిచి మన ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలిచి 20 నెలలు గడిచిపోయింది. 20 నెలలు గడిచిన కొత్త పెన్షన్లు మంజూరు చేయడు, పాత పెన్షన్లు పెంచడు. నేనన్నా 700 మీరంటారు, 1000 మీరంటున్నా సార్. మన మధ్యలో కేవలం 300 తేడా కదా సార్. ఆ 300 కూడా కలిపి 1000 ఇస్తారని నువ్వు చెప్పు సార్. ఈ ముసలిందరూ నీకే కొట్టయితే నువ్వు అధికారం వస్తావు సార్ అన్న నేను. అప్పుడు నా మాట అప్పుడు కొద్దిగా విన్నాడు. ఈ ముసలిందరూ కొట్టయితే మీరే అధికారం వస్తారన్నప్పటికీ నా మాటని ఓకే సార్, నేనే ముందు మాట్లాడతా అని చెప్పి, నేను అధికారం వస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పేసాడు. చంద్రబాబు చెప్పేటప్పటికి ఈ ముసలిందరూ 1000 లేచి తప్పట్టు కొట్టేశారు. లేచి తప్పట్టు కొట్టేటప్పటికి నా పక్కన నవ్వుకుంటూ వచ్చి నాకు కూర్చొని ఏమంటాడంటే, కృష్ణ వాళ్ళందరూ ముసోలే, అందరికీ తెల్లటికలే కనిపిస్తున్నాయి, వాళ్ళ చేతిలో కర్రలు కూడా ఉన్నాయి, మరి ఎలా లేచి తప్పట్టు కొట్టిండ్రో నన్ను అడిగాను. నేను అన్నా, ఇక సపోర్ట్ కొట్టిందంటే నీకు ఓట్లు పడ్డంటే కదా సార్, ఇక భయం సార్ అని నేను అన్నా. నవ్వుకుండా కూర్చున్నాను. వెంటనే కేసీఆర్ పంపిన ఈటర్ రాజేందర్ను మాట్లాడమన్నా. మా కేసీఆర్ కూడా 1000 రూపాయలు చేయమన్నాడు అని చెప్పి ఆయన చెప్పించాడు. కిషన్ రెడ్డి గారు అంటే ఆయన 1000 రూపాయలు అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు అన్నారు. కమ్యూనిస్టులు, మార్కెట్స్ వాళ్ళు 1000 రూపాయలు అన్నారు. 10 లక్షల మంది సభ ముందు అన్ని పార్టీల లీడర్తో 1000 రూపాయలు పెంచిన ఫలితమే తెలంగాణ వచ్చినట్టు కేసీఆర్ 1000 రూపాయలు ఇక్కడ ఇచ్చిండో, చంద్రబాబు నాయుడు అక్కడ ఇచ్చేసారు. 1000 మళ్ళీ ఎన్నికల నాటికి 2000 అయిపోయినాయి. 2000 ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, 2004-2014 మధ్యలో 200 రూపాయల నుంచి 600 రూపాయలు పెరగలే. కానీ 2014 నుంచి 24 మధ్యలోనే
10 ఏళ్లలోనే మన 10 పెరిగి ముందు 1000 రూపాయలైనాయి, తర్వాత 2000 అయింది. ఆ 1000 2000 సాధించింది ఇప్పటికే ఎంఆర్ఎస్ అనేసి కూడా మీరు మర్చిపోదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సెప్టెంబర్ మొదటి వారంలో కనుక నువ్వు పెన్షన్ పెంచకపోతే నీ స్థానిక సంస్థ ఎన్నికల్లో నువ్వు నిలబెట్టి అభ్యర్థులందరినీ చిత్తుగా ఓడిస్తామని చెప్పి గట్టిగా మాట్లాడాలి, గట్టిగా పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని పిలుపునివ్వడం కోసమే హైదరాబాద్ లో సభ పెట్టాం. హైదరాబాద్ లో జరిగే సభకు మీరందరూ తరలి రావాలని చెప్పి నేను సభను కోరుకుంటూ, తరలి వస్తారని ఆశిస్తూ, ఇక్కడికి వచ్చినోళ్ళే కాదు ఇంకా రానోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇప్పటికే పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎవరెవరైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని హైదరాబాద్ రావాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తిస్తూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.